ఇప్పుడైతే నేను జోలో చిప్ ఛాలెంజ్ చేద్దాము అనుకుంటున్నాను. ఆ జోలో చిప్ ఛాలెంజ్ చేయడానికి నేను ఎవరెవరైతే జోలో చిప్ ఛాలెంజ్ చేసిన వీడియోస్ ఉన్నాయో అవన్నీ అయితే చూశాను. మన తెలుగు ఇండస్ట్రీలో వాళ్ళు చాలా మంది చేశారు కదా, మన తెలుగు వాళ్ళు అవే చూశారు. మనకి హిందీ రాదనుకోండి. ఇప్పుడైతే ఆ వాటిలో చూస్తే వాళ్ళు చాలా స్పైసీ, ఇంకా వాళ్ళు నాకు కొంతమంది అయితే అది నేను ఇంకా వేరే వాటిలో చూసాను, ఇంకా వేరే వాటిలో చదివాను. అది తిని ఎక్కువసేపు ఉండడం వల్ల బ్లడ్ వామిటింగ్స్ అని సమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తున్నాయి. ప్లీజ్ ఆ జోలో చిప్ ట్రై చేసే వాళ్ళు మాత్రం అలా అస్సలు చేయొద్దు. ఇప్పుడు మరి ఈ పాప ఏం చేస్తుంది అనుకుంటున్నారా? నేనైతే జోలో చిప్ ఛాలెంజ్ చేస్తున్నా, బట్ జోలో చిప్ కాదు, జోలో చిప్ కి ఆల్టర్నేటివ్ ఇది వచ్చేసి డారిటోస్ డైనమైట్ సీజనింగ్ హాట్. జోలో చిప్ అది జోలో చిప్ కి ఆల్టర్నేట్ అంటుంది. మళ్ళీ ఏంటనుకుంటున్నారా? యాక్చువల్లీ జోలో చిప్ అంటే జోలో చిప్స్ అబౌట్ 24 years వాళ్ళే తినాలి. అందుకు నేనైతే ఈ ఆల్టర్నేటివ్ అయితే చూసాను. అలాంటివి నేను చాలానే చూసాను, ఎందుట్లో స్పైస్ లేదు. ఇది కూడా స్పైస్ ఉండదు అని అనుకున్నాను. ఇంట్లో అంటే మా డాడీ మీద కానీ, మమ్మీ మీద కానీ, మా చెల్లి మీద కానీ నేను చాలా స్పైస్గా తింటాను. అంటే ఎంత స్పైస్గా ఉన్నా తట్టుకుని తినేస్తాను. బట్ ఇవి ఒక 3 తినంగానే ఐస్లో వాటర్ తిరిగినాయి, కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి, నోరంతా మంట. ఒక 5 minutes వెయిట్ చేయగానే నోరంతా మంట. బాదం మిల్క్ తాగాను, కేక్ తిన్నాను, హాఫ్ బాటిల్ వాటర్ తాగాను. అంటే హాఫ్ అండ్ హాఫ్ కాదు, కొంచెం అలా సిమిలర్గా. అంటే ఒక బాటిల్లో ఒక గ్లాసు తాగుంటానండి, ఒక గ్లాసు 1.5 గ్లాసు అయితే తాగాను. మరి మా చెల్లి అస్సలు స్పైస్ తిందండి. మా మమ్మీ కానీ, మా చెల్లి కానీ, మా డాడీ కానీ అసలు స్పైస్ తింటారు. డాడీ కొంచెం ఎక్కువే తింటారు కానీ చెల్లి, మమ్మీ మాత్రం అస్సలు స్పైస్ తింటారు. అందుకే దొరికింది ఛాన్స్. అందుకే ఇప్పుడు ఏంటంటే ఈ చిప్స్తో తనతో ఛాలెంజ్ చేయబోతున్నా. అంటే నేనేం టైమర్ పెట్టుకోలేదండి, నార్మల్గానే తన స్పైస్ ఎంతసేపు ఉండగలదు, అసలు తన స్పైస్ ఎక్స్పీరియన్స్ ఏంటో చూద్దాం. నా కళ్ళలో నీళ్ళు తిరిగినంత ఉంది. మరి ఇది స్పైస్ చూద్దాం తను ఎలా ఫీల్ అవుతుంది. ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చిందనమాట, ఏదో కొన్ని బుక్స్ ఆ వర్క్ మీద, అంటే నార్మల్ స్కూల్ బుక్స్ అవి వాటి స్టేషనరీ వాటి గురించి అయితే బయటికి వెళ్ళేసి వచ్చింది. తను వచ్చే లోపు అయితే నేను ఒక షాపింగ్ అయితే చేశాను. మరి అంత స్పైస్గా ఉంటుంది కదండి ఇది. మరి అంత స్పైస్గా ఉన్నప్పుడు తను వాటర్ తాగినా అది తగ్గదు కాబట్టి ఇవి అయితే తీసుకొచ్చాను. వీటిలో ఏమేమి ఉన్నాయంటే ఇవేమో 2 wafers, 1 మిల్కీ బార్ అండ్ పాపింగ్ ఏదో ఒకటి లేండి, స్నీకర్స్, కిట్ క్యాట్, హ్యాపీ లిటిల్ హార్ట్స్, ఇదిగోండి ఇంకోటి చెప్పాను కదా, డైరీ మిల్క్స్ 2 తెచ్చానండి. ఇంకా న్యాచురల్స్ ఏమో ఒకటి యాపిల్, ఒకటి మ్యాంగో తెచ్చాను. ఇంకా కిస్మి ఇవైతే తెచ్చాను నేను. స్నీకర్స్ ఇవైతే నేను తెచ్చాను. అండ్ వీటన్నిటినీ మీకన్నీ చూపిలేకపోయాను కానీ, అంటే ఇలా నీట్గా పెట్టింది చూపిలేకపోయాను కాబట్టి అక్కడైతే స్క్రీన్ మీద కనబడుతుంది కదండి లెఫ్ట్ సైడ్ ఫోటో, అదే అవైతే తెచ్చాను అనమాట నేను. మా చెల్లిని పిలుద్దాం, ఇవన్నీ నీట్గా సర్దేసి. ఇప్పుడైతే పిలుద్దాం ఆగండి. ఇప్పుడు ఫ్రెష్ వచ్చినట్టుంది, ఏడదో తెలీదు, కొట్టుదామని చెప్పి భయం వస్తుంది. నార్మల్ ఫ్రెష్ అయితే వచ్చినట్టుంది, పిలుద్దాం ఆగండి. రీషి అది కొట్టుదామని భయం వస్తుంది. రీషి ఇట్లా కూర్చో. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే హీరోయిన్లో రెడీ అయి కూర్చున్నాను అనుకున్నా. సరే నీతో ఒక ఛాలెంజ్ చేద్దాము అనుకుంటున్నాను. ఏంటది? జోలో చిప్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నా. జోలో చిప్పా? అవును. అయినా జోలో చిప్ కొనాలంటే మినిమం 250 కావాలి. నువ్వు అయినా కొనలేవే, నీకు డబ్బులు కొన్నాను. జోలో చిప్స్ 2 ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను, పొద్దునే వచ్చినాయి. నువ్వు ఎలా కొనగలుగుతావే? డబ్బులు ఉన్నాయి, సెట్ చేస్తా డాడీ దగ్గర తీసుకున్నా. అయితే అది చేస్తాను. అలా ఏం చేయాలనే తీసుకున్నా. ఏంటంటే ఛాలెంజ్ చేద్దాము అనుకుంటున్నాను. నా వల్ల కాదే. పర్లేదే, స్పైస్ అసలు ఉండదు. స్పైస్ జోలో చెప్పండి స్పైస్ లేక కొంతమంది అయితే అక్కడే ఆగిపోయి ఎలా రియాక్ట్
యాక్షన్ ఇచ్చారు ఆ వీడియోస్ లో చూస్తుంటే. ఓకే కాదే ట్రై చేద్దాం మేము. సరే ఓకే అంటే ఇప్పుడు నువ్వు జోలో చిప్ ఛాలెంజ్ ఊరికే చెయ్యవు కదా, అయినా మంట నీకు 500 ఇచ్చాడనా? నేను ఎప్పుడు అడిగితే ఇవ్వలేదే. ఇప్పుడు అవన్నీ కాదు, ఆ గొడవలు అన్నీ కాదు. ఇప్పుడు ఏంటంటే అవి ఆ ప్లేట్ అందుకో ప్లాంక్ చాక్లెట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు నువ్వు నాతో ఛాలెంజ్ ఊరికే చెయ్యదు కదా, ఇందాక మీకు చూపించకుండా అయ్యి అంటే ఊరికే చేయవు కదా, నోరు మండుద్ది కదా. వాటర్ కూడా మన ఇంట్లో చాలా ఉన్నాయి రెడీగా. అంటే దాని వల్ల సముద్రం కావా అక్కడ తాగుదాం. జోకులు ఎక్కువ జోకుల తిన్నా తెలిసి బాగా ఏంటో ఇంకా అందులో ఇప్పుడు ట్రై చేద్దామా. ఆయన మిల్క్ లేకుండా అలానే పర్లేదులే, ఇదిగో మిల్కీ బార్ ఉంది. మిల్క్ లేకపోతే మిల్కీ బార్ ఉంది. జోకా లేదు సీరియస్. యాపిల్ కావాలంటే యాపిల్ పండు కూడా ఉంది. మ్యాంగో సీజనల్ ఫ్రూట్ కూడా ఉంది. సీజనల్ ఫ్రూట్ అయిపోతుంది కదా. ముంజికాయలు ఉన్నాయా? ఉన్నాయే. ఇదిగో ఇందులో అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి, అందులో ముంజికాయ కూడా ఉంటుంది. ముంజికాయ రంగు. సరే ఓకే ఇవనా ఈనా ఇందాకే నువ్వు అంటే బయట వానకి కొంచెం బాగుంటుంది, జోలో చుప్పు మంటగా అయితే బాగా తిరిగి. ఓకే ఇప్పుడు మరి ఊరికే చేయవు కాబట్టి ఇవన్నీ తెప్పించాను. కావాలంటే నీకు పాప్సికల్స్ ఇంకా నీకోసం పాప్సికల్స్ కూడా తెప్పించాను. అవి ఫ్రిడ్జ్ లో అవి నార్మల్ గా వదిలేసాను. పాప్సికల్స్ ఎందుకు ఈ ఎండకు వచ్చినప్పుడు నేను తాగుదామని ఇది దాచేసాను అనమాట. ఇప్పుడు నాకు డౌట్, ఛాలెంజ్ అంటున్నావు ఇందా నుంచి. ఛాలెంజ్ జోలో చిప్ ఛాలెంజ్ అంటే ఎలా చేయాలో ఛాలెంజ్ అని అడుగుతాను. అంటే ఎలానో కాదే, నువ్వు అది అమ్మా బా మంట అనుకున్నా ఉన్నావే అనుకో. కాదు అలా కాదు, అంటే ఎవరు ఎక్కువసేపు ఆ స్పైస్ తట్టుకోగలరు అని, అంటే ఎన్ని తినగలరు అనేది ఛాలెంజ్ అనమాట. ఇవన్నీ పొట్టలేసేసుకుంటావు. ఇవి కాదు నార్మల్ జోలో చిప్ అంటే ఎంత తినగలవు. బయట పెట్టి టైమర్ ఉండదు కదా. టైమర్ ఉందా? టైమర్ అక్కర్లేదులే, నార్మల్. అయితే 1 2 3 కొను. అది సీన్ లేదులే కానీ ఇప్పుడైతే మరి జోలో చిప్ అంటే నీకు కొంచెం ఎక్కువ తెచ్చానే. ఒక ఏమ్మా నేను మళ్ళీ కలుస్తాను. ఓ అమ్మో అంత సీన్ లేదులే అమ్మా. ఆ జోలో చిప్ లో రెస్ట్ ఇన్ పీస్ అవన్నీ చూసాగా చెప్తున్నాను. పర్లేదు చుట్టుకో పాపం, నేను చేసే చూస్తే గుండె అయిపోద్ది పిల్లకి. ఓకే ఇప్పుడు జోలో చిప్ అయితే తీసేద్దాం. కళ్ళు మూసుకుంటా. నేను అనుకున్నాను అదే మూసేసుకుంది. ఇప్పుడు చూడండి ఇదిగో జోలో చిప్ హాట్ సీజనింగ్స్ ఇంకా ఎక్స్ట్రా సీజనింగ్స్ కూడా తెప్పించా. డైనమైట్ అంటే ఇది. 2 1 జోలో చిప్ అంటే నీకు 500. ఇదిగో ఇది తిను ఇదంతా అనుకుంటున్నావు జస్ట్ 20 రూపీస్. ఇది తినవే, ఇది తిను. అది 200 చెప్తుంది. దీనికి 500 అవ్వడు కదా అనుకున్నాను. డాడీ ఎప్పుడు ముందుగానే ఉండాలంటాడు. అవసరమైందాక నీకు ఖర్చు పెట్టకూడదు కాబట్టి 20 రూపీస్ లోనే కొనుక్కున్నాను ఈ జోలో చిప్. సగం తినేసినట్టున్నా. లేదు నేను టేస్ట్ చేశాను. టేస్ట్ చేశాక నాకు దీని స్పైస్ ఏంటో అర్థమైపోయింది. ఇప్పుడైతే నీకు చూపిద్దాం అనుకుంటున్నా. లేదు ఇద్దరం తింటున్నాం కదా, నేను తింటున్నా నువ్వు తింటున్నా. ఓకే ఇద్దాం. బాబోయ్ మంట. ఒకేసారి పెట్టుకున్నాం. 3 2 1 3 2 1 గో. మొత్తం తినాలి. అమ్మ మంచి నీళ్ళు కావాలి. జోలో
చిప్ ఎంత స్పైసీ ఉండదు కానీ ఇది మాత్రం బాగుంది. గొంతంతా మండిపోతుంది నాకు. చెవులో నుంచి పొగలు అయితే రావట్లేదు కానీ వస్తున్నాయి. వద్దు వద్దు వద్దే సర్లేదు కోసం నాకేమైనా నువ్వే బజ్జాలి. చెయ్యాలనుకుంది అప్పుడు సరే. యాక్చువల్గా డైలాగ్ లేదు కదా. నేను తిన్నా నువ్వు మా మమ్మీకి కూడా టేస్ట్ చేయించాను. ఇంత బయట తినేసి నాకు వద్దు అని చెప్పి నాకు ఇచ్చేసి వెళ్తారు. ఫస్ట్ తీగా అనిపిస్తుంది, తర్వాత తెలుసుకున్నా. మంచినీళ్ళు తీసుకురా. నా నాలుగు చూడండి ఎర్రగా ఉంది, చెవులో నుంచి గాలి వస్తుంది. జోలో చిప్ కూడా ఇంత ఉండదు. అండ్ ఇవి తిన్నాక కూడా మీరు ఎక్కువ టైం అలా ఉండదు. అంటే మంట పుట్టిన వాళ్ళకి బాగా గొంతు దగ్గర అదంతా మంట వచ్చిన వాళ్ళు అలా అయితే ఉండకండి. ఇమీడియట్గా వాటర్ తాగేయండి. ఇది జోలో చిప్ ఆల్టర్నేటివ్ అని చెప్పి వాళ్ళు ఏం చెప్పాలా, నేను చెప్తున్నా. అంటే అంత స్పైస్ ఉంది. వాళ్ళు రాసారు కదా హాట్నెస్ సీజనింగ్ అని. అందుకు నువ్వు పెద్దదాని కాబట్టి పెద్ద గ్లాస్, నేను చిన్నదాని కాబట్టి చిన్న గ్లాస్. దగ్గర మండుతుంది కదా. నేనే వాటర్ ఛాలెంజ్ ఫస్ట్ నేను తాగా. సరే ఇంకా మండుతుండ్రో. నీకేం కావాలి నువ్వు తీసుకుని. నేనైతే ఇది తింటా. నువ్వు కాదు నేనా? ఇది వద్దులే, ఇది అసలు మంట తగ్గదు వాఫర్ కాబట్టి. నాకు కిస్మీ చాక్లెట్ తింటా. దీంట్లో కూడా ఆలోచనలు మళ్ళీ మండుతున్నాయి. ఇదే అంటే మనం ఫస్ట్ లవ్ పీస్ క్యాట్ అంటే ఎవరికైనా ఇష్టం కదా. కొంచెం తగ్గుతుంది. అవును, నాకేం నచ్చారు స్నాక్స్. ఇవన్నీ మనకు నీకు బాగా ఇష్టమైంది తాండ్రా. నా 2 తాండ్లు నాకు ఇచ్చాయి. దీన్ని ఇలా తింటే కిక్ ఉండదు, తెలిసేది ఎలా తినాలంటే. మధ్యలో గీత పెట్టి ఫ్రై చేస్తాను. ఇది వేసేది, ఇది నాది, ఇది అమ్మది. సచ్చిన ఇంకోదారు వీటిని ట్రై చేయండి. సారీ సారీ సారీ. దీన్ని ఏం చేయాలో మీరు కొన్ని చేయండి. నాకైతే కొట్టేయాలనిపిస్తుంది. ఇట్లా పైగా ఎండాకాలం ఐస్ క్రీమ్ తినేవాళ్ళు. అసలు జోలో చిప్ ఆల్టర్నేటివ్ అంటున్నారు. జోలో చిప్ కన్నా జోలో చిప్స్ అంటే మేము ఎప్పుడు తినలేదు. మాకు అంత స్పైస్ ఇంకా చదువు నుంచి కొంచెం గాలి వచ్చినట్టు అనిపించింది. చిన్నపిల్లలు అస్సలు తినద్దు. అంటే ఈ చిప్స్ అయితే అసలు ట్రై చేయొద్దు చిన్నపిల్లలు. పొరపాటు కూడా మేము తిన్నామని మీరు తిన్నారని చెప్పండి. ఓకే హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. అండ్ మీకు చెప్పాలి అందరూ అనుకుంటారు, ఇంకా కమెంట్స్ కూడా ఇస్తారు. జోలో చిప్ అంత స్పైస్ ఉంది అంటున్నారు, అలా ఉంది అంటున్నారు, గొంతు అంటున్నారు, ఒక చాక్లెట్ తినేసి ఒక గ్లాస్ నీళ్ళు తాగేసి మీరు ఎలా సెట్ పెట్టుకున్నారంటే, మేము ఈ వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి మజా ఆపాం. కానీ మేము కూల్ డ్రింక్ తీసుకున్నామండి, ఫ్రూట్స్వి తీసుకొచ్చాము. తీయాలనుకుంటా అదే ఐస్ పాప్సికల్స్ ఉంటాయి కదా, ఆ పాప్సికల్స్ తిన్నాము. అది మనం అప్పుడు కొంచెం నోరు చల్లగా తగిలి కొంచెం బాగుంది. అందుకే గానీ లేదంటే మేము అవేమి చూపించలేదు. అంటే ప్రమోషన్ అనుకుంటారేమో అని చెప్పి అదైతే ఏం చూపించలేదు. ఓకే, ఇంకోటి చెప్పాలి ఏంటంటే, అవి చిన్నప్పుడు బండి మీద వెళ్ళినప్పుడు ఈ ఐస్ పాప్సికల్స్ కొనుక్కునే వాళ్ళం. 2 రూపీస్కి వచ్చేవి, ఇప్పుడు 10 రూపీస్ అయిపోయింది. అవే ఉన్నాయా అనుకుంటే అవి చాలా రేట్ ఉన్నాయి. పైగా అవి నేను ఆల్రెడీ అక్కడ ట్రై చేశాను, నాకు నచ్చలేదు. సో అందుకని ఈ పాప్సికల్స్ అయితే మేము తీసుకున్నాం. ఇవి చాలా నచ్చినాయి, మా అమ్మకు కూడా నచ్చినాయి.
ఓకే ఇప్పుడైతే నాకు మాత్రం నచ్చలేదండి నిజంగా నేను ట్రూ చెప్పాను దీనికన్నీ నచ్చవు, దీన్ని తెచ్చే మాత్రం మనకు నచ్చాలి అని అంటుంది. ఓకే ఇప్పుడు హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అండ్ హోప్ యూ నెవర్ ట్రై దిస్. ఎవరు ట్రై చేయకండి, చిన్న పిల్లలు అస్సలు ట్రై చేయకండి, బిలో 10 years వాళ్ళు అస్సలు ట్రై చేయకండి, ఎందుకంటే వాళ్ళు కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే కొంచెం అబౌట్ 10-12 years వాళ్ళు అయితే కొంచెం తట్టుకోగలరు అని చెప్పి మా ఫీలింగ్. 20 years అలా పెద్ద పెద్ద వాళ్ళు ట్రై చేయండి. జోలో చిప్ అయితే అస్సలు ట్రై చేయకండి. అంటే ట్రై చేయండి అంటే పెద్దోళ్ళు తినమంటే మేము తినేమని కాదు, పెద్దోళ్ళు తినమని చెప్పి తినమని కాదు, జస్ట్ మేము ఒక ఎగ్జాంపుల్ అంటే అబౌట్ 20 ట్రై చేయాలనుకున్న వాళ్ళే. ఓకే హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నంతా వ్లాగ్స్ అండ్ ఫుడ్ ఛానల్ అండ్ రిష్తా బ్లాగ్స్ అండ్ ఫుడ్ ఛానల్. ఓకే మీకు ప్యాకెట్ చూపిస్తాను. ఈ ప్యాకెట్ ఇదైతే అసలు ట్రై చేయొద్దు, చిన్నపిల్లలు చాలా స్పైస్ ఉంది. ట్రై చేయొద్దు అని ఎందుకంటే చాలా స్పైసీగా ఉంది కదండి. మళ్ళీ యాక్చువల్గా జోలో చిప్ కాదు కానీ నేను ఒకసారి అయితే బింగో తిన్నాను, అది ఇట్లానే ఉంటుంది స్పైసీగా. బిలో 10 years వాళ్ళైతే కంపల్సరీగా Spicy లేదు ట్రై కాబట్టి చేయొద్దు. ఏదో టేస్ట్ వచ్చింది. బాగా స్పైస్ తినే వాళ్ళని ఏమనం లేదు కానీ అసలు స్పైస్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ట్రై చేద్దాం. ఇంకొకరు ఇచ్చారనమాట కురుకురే, స్పైసీ కురుకురే, అది కూడా నాకు అసలు స్పైసే లేవండి అవి. అంటే లేస్ లో ఒక స్పైసీ ఏదో టేస్ట్ సోయా సాస్ ఏమీ లేదు, స్పైసెస్ లేవు. ఇది పాప వేరే లెవెల్ స్పైస్. అండ్ నాకు ఇది సే యా బై బై.